కేసీఆర్ పైన ప్రతీకారం తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక కమిట్మెంట్తో ఉంటాడు. సో ఆ విషయంలో ఎందుకంటే అదొక రాజకీయ వైరం కాబట్టి రేవంత్ వర్సెస్ కేసీఆర్ ఫైట్ బలంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏమైందంటే ఇది చాలా కామెడీ ఉంటుంది. ఇది పాపం రేవంత్ రెడ్డికి మింగుడు పడిన అంశం ఇది. ఇక్కడ ఏమవుతుంది, కేసీఆర్ కోవట్లను పెట్టుకుంటాడు. తన బలాన్ని ఎప్పుడు నమ్ముకోడు. ఎదుటోళ్ళ బలాన్ని బలహీనపరచడం ద్వారా కేసీఆర్ తన బలం పెంచుకుంటాడు. కేసీఆర్ స్వతహాగా బలవంతుడు కాదు, ఒక బలహీనుడు. కేసీఆర్ ఏం చేస్తాడు, ఎదుటివాడి బలాన్ని బలహీనపరచడం ద్వారా తన బలాన్ని పెంచుకుంటాడు. అది ఏ విధంగా చేస్తాడు, కోవర్ట్ సిస్టమ్ను స్ట్రాంగ్గా పెట్టుకుంటాడు. సో కేసీఆర్ ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్లో బలమైనటువంటి కోవర్ట్లు అది రాష్ట్ర స్థాయిలో ఉన్నారు, కేంద్ర స్థాయిలో కూడా ఉన్నారు. సో ఈయనకు చాలా ఈజీ ఆ కోవర్ట్లతోటి వ్యవహారం నడపడం చాలా ఈజీ. ఇక ఇంకొక బీజేపీలో కూడా స్టేట్లో ఉంటారు ఆయనకి కోవర్ట్లు, అదేవిధంగా ఇటు సెంటర్లో కూడా కొంతమంది కోవర్ట్లు ఉంటారు. వాళ్ళ ద్వారా వ్యవహారం నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏంది, కేసీఆర్ ఒకప్పుడు కూటి గతి లేనోడు. ఉద్యమ సమయంలో అసలు ₹1 డబ్బు లేకుండా అందరిని అడక తిన్న బతుకు కేసీఆర్ది. ఇప్పుడు 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు వీళ్ళంతా కూడా. సో ఇప్పుడు ఏం చేస్తూ ఉంటారు, డబ్బుతోటి పెద్ద ఎత్తున డబ్బును ఎగజల్లేసి మరి ఈ సెంట్రల్లో ఉన్నటువంటి వాళ్ళను డబ్బుతోటి మనీతోటి సెంట్రల్లో రాహుల్ గాంధీ దగ్గర, సోనియా గాంధీ దగ్గర ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉమనైజర్లు ఉంటారు. కొంతమంది డబ్బులకు మనీ కోసం మగువ కోసం ఆశపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఆ సౌకర్యాలు ఏర్పాటు చేయడం ద్వారా కేసీఆర్ ఈ రాహుల్ గాంధీ ద్వారా వీళ్ళ ద్వారా ఈయనకు ఒత్తిడి తీసుకొస్తారు. ఈయన ద్వారా రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొస్తారు. రాహుల్ గాంధీ చెప్పినంటే రేవంత్ రెడ్డి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును ముందు తీసుకోపోతాడా, ఒకవేళ అన్ని ఆధారాలు దొరికినప్పుడు కూడా చర్యలు తీసుకుంటాడా, ప్రతీకారం తీసుకుంటాడా? ఒకవేళ రేవంత్ రెడ్డి ఇండివిజువల్గా ప్రాంతీయ పార్టీలో ఉంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని చాలా సీరియస్గా కేసీఆర్ పైన చర్యలు తీసుకోవే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు కాబట్టి, కాంగ్రెస్లో కేసీఆర్ కోర్టులు ఉన్నారు కాబట్టి, సెంట్రల్లో స్టేట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ త్రూ రాహుల్ గాంధీ కన్విన్స్ చేసి ఎంతో కొంత 5,000 కోట్లో 10,000 కోట్లో లేకపోతే 1,000 కోట్లో ఫండింగ్ ఇప్పించేసి ఇమీడియట్గా ఈ కేసును నీరుగార్చేసి రేవంత్ రెడ్డి పైన ఒత్తిడి తీసుకొస్తారు. ఇది 100% ఇదే జరగబోతుంది, గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీతోటి ఉన్న డిసడ్వాంటేజే ఇది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్